కిందేమో ఆవులు బర్రెలు వచ్చి పడుకుంటున్నాయి చల్లగా. అర్థమైందా? పైకి వెళ్ళి చూస్తే పైకేమో కుక్కలు కోతులు. అంటే కట్టుకున్నవాడిని రానిట్లే. ఈ ఆంబోతులేమో పొడవస్తున్నాయి. పైకి వెళ్దామంటే పైన కుక్కలు ఒక పూట ఉంటున్నాయి, కుక్కలు లేవనుకుంటే కోతులు ఉంటున్నాయి. దేనిని బట్టి? ప్రాకారము. అదే ప్రాకారం ఉంటే దానికి ఏముంటుంది? తలుపులు పెట్టుకుంటాం, తలుపులకి గడేస్తాం, గడికి తాళ వేస్తాం. ఆంబోతులు జారు, కుక్కలు జారు, కోతులు జారు. ఈ రక్షణ లేనిటువంటి మానవ జీవితంలో వాని హృదయంలో లోపల జొరబడ్డాయి. ఏంటయ్యి? ఆంబోతులు, కుక్కలు, కోతులు. కొంతమంది ఏమో కోతి చేష్టాలు, కొంతమంది ఏమో కుక్క చేష్టాలు, కొంతమంది ఏమో ఆంబోతు. అమ్మో, ఆమెను చూసే ఏమో తలుపేసుకుంటుందేడ. మొత్తం నాడురా అంటే చాలు పటపట తలుపులు వేసుకుంటారు. జాగ్రత్త. అందుకే మానవాళికి రక్షణ సమాచారం. ఈ రక్షణ నీకు నీ కుటుంబానికి ఎలా ఉంటుందంట? ప్రాకారము. చదవండి మరలా మాట, ముగిస్తాను. ఇకను నీ దేశమును బలత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని ఇక ఉండదు. నాశనము అను మాట గాని ఇక ఉండదు. రక్షణయే నీకు ప్రాకారమని, ప్రఖ్యాతియే నీ గుమ్మములని. ప్రఖ్యాతి. ఎంత బాగా కట్టబడింది ఇల్లు, ఎంత మంచిగా కట్టబడింది.